నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామం సమీపంలో నల్లమల్లో ఎత్తైన గట్టుపై కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సాహసమే చేస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లు ఎక్కి దట్టమైన అడవిలో చెట్ల మధ్య నడుస్తూ వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 3 రోజుల పాటు శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే పూర్వకాలంలో యతులు ఈ పర్వతంపై తపస్సు చేసేవారని, అందుకే దీన్ని యతులగుట్ట అని పిలిచేవారట. కాలక్రమేణా అది ఎత్తంగట్టుగా మారిందని స్థానికులు తెలిపారు. శ్రీరాముడు వనవాసం సమయంలో ఎత్తంగట్టుపైకి వచ్చారని, అప్పుడే విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారని చెబుతున్నారు. ఈ గట్టుపై స్వామివారు లింగరూపంలో కొలువై ఉండడంతో ఎత్తం రామలింగేశ్వర స్వామిగా కొలుస్తున్నారు. ఈ గట్టుపై మకర సంక్రాంతి రోజున మకర జ్యోతిని కూడా వెలిగిస్తున్నారు. దీంతో సంక్రాంతి రోజున 2 రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. ఇక 3 రోజుల పాటు ఘనంగా జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఎత్తంగట్టుపైకి ఎంతో కష్టపడి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు చిన్నా పెద్ద తేడా లేకుండా భారీగా భక్తులు గుట్టపైకి తరలివస్తారు. గట్టుపైకి ఎక్కే క్రమంలో ఎక్కడ పట్టుతప్పినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కానీ శ్రీ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం వలన ఇప్పటివరకు అలాంటి ప్రమాదాలు జరిగిన దాఖలాలు లేవని గ్రామస్తులు తెలిపారు. గట్టుపై వెలిసిన శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తితో స్వామివారిని దర్శనం చేసుకుంటే వారు కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం గట్టు కింద ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా నేను కూడా ఎక్కుతున్నాను. మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం బాగానే భక్తులు తరలి వస్తుంటారు. అలాగే మాకు ప్రభుత్వం నుంచి మంచి టూరిస్ట్ ప్లేస్ కావడానికి మంచి ఫండ్స్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ దేవుని మహిమ కొంతమంది గుర్తిస్తలేరు. దేవుడు చాలా విలువగల దేవుడు. కొంచెం దేవుని గురించి మనసులో పెట్టుకుని మంత్రి గారు కావండి, అలాగే ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలా.